అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. నందు, ఏంటి నందు, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? భయంగా ఉంది మేఘన. భయమా? దేనికి? అమ్మ నాతో మాట్లాడుతుందంటావా? అమ్మ విషయంలో నేనెప్పుడు భయపడింది లేదు, కానీ ఫస్ట్ టైం అమ్మని చూస్తుంటే భయం వేస్తుంది. నందు ప్లీజ్. ఎంత గొడవ జరిగినా, నేను ఆవిడ మనసు ఎంత కష్టపెట్టినా నాతో మాట్లాడకుండా ఉన్నదే లేదు. నేను అలిగినా సరే ఏదో ఒక రకంగా వచ్చి నన్ను కదిలించి మాట్లాడేది. నేను ఎంత సీరియస్గా ఉన్నా సరే నన్ను డిస్టర్బ్ చేసి నా మూడ్ మార్చేసేది. అలాంటి అమ్మ ఈరోజు ఎంత హార్ష్గా మాట్లాడుతుంటే నాకెందుకో భయం వేస్తుంది మేఘన. నందు, తుఫాన్ వచ్చి భారీ వర్షం కురిసేది కాసేపే, కానీ అది మిగిల్చిన నష్టం నుంచి తేరుకోవడానికి టైం పడుతుంది. ఇంటి గొడవలు కూడా అంతే, వాటి నుంచి తేరుకోవడానికి టైం పడుతుంది. చాలా ఓపిక ఉండాలి. కానీ అమ్మ ఆవేశం చూస్తుంటే కాసేపుండి తగ్గిపోయేలా కనిపించడం లేదు. ఎంత హార్ష్గా మాట్లాడిందో నువ్వే విన్నావు కదా. హార్ష్గా మాట్లాడింది అత్తయ్య ఒక్కరేనా నందు? నువ్వు మాత్రం అత్తయ్య గారిని రెచ్చగొట్టేలా మాట్లాడలేదా? అవతల మనిషి హర్ట్ అయ్యి మాట్లాడడం లేదని నువ్వు కూడా అంత మొండిగా ఎందుకు మాట్లాడాలి? ఇద్దరు వ్యక్తులు కోపంతో మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా? నువ్వే ఆలోచించు. మరి నన్నేం చేయమంటావు? అమ్మ అడిగిన దానికి సరే అనాలా? నా మనసులో ఉన్నది నేను ఆల్రెడీ చెప్పాను. అయినా వినిపించుకోకుండా పదే పదే అడిగితే కోపం రాదా? నేను స్ట్రైట్గా మాట్లాడితే ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మ కోరికను యాక్సెప్ట్ చేస్తాననే హోప్ ఉంటుంది. అది ఉండకూడదనే నా నిర్ణయం నేను స్ట్రైట్గా చెప్పాను. కనీసం అలా అయినా అమ్మకు అర్థమైతే అంతే చాలు అనుకున్నాను. కానీ ఇలా టర్న్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నందు, మన నిర్ణయం ఎదుటి వాళ్ళకి నచ్చాలనేమీ లేదు. అది వాళ్ళు అర్థం చేసుకుని అంగీకరించాలి అంటే మనం ఎన్నిసార్లైనా సహనంతో అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని ఇలా తెగేసి చెప్పి అత్తయ్య గారి ఈగోని రెచ్చగొట్టొద్దు. అంటే తప్పంతా నాదే అంటావా? ఇక్కడ తప్పు ఎవరిది అనేది ప్రశ్న కాదు, నష్టం ఎవరికి అనేది సమస్య. చిన్నప్పటి నుంచి ఏ రోజు నీతో మాట్లాడకుండా లేని అత్తయ్య అటు సఫర్ అవుతున్నారు. అమ్మలో ఎప్పుడూ ఇంత కోపాన్ని బాధని చూడని నువ్వు ఇక్కడ సఫర్ అవుతున్నావు. ఎవరో ఒకరు తగ్గకపోతే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అదేదో నువ్వే ఎందుకు ఇనిషియేట్ తీసుకోకూడదు నందు? అమ్మ దగ్గర ఎందుకు నీకింత పంతో? ఒక్కసారి పలక్కపోతే 100 సార్లు మాట్లాడే ప్రయత్నం చేయి. తప్పేంటి? నిజమే, కానీ టెన్షన్ అయ్యాను మేఘన. సరే, రేపు అమ్మతో అర్థమయ్యేలా మాట్లాడతాను. అయినా అమ్మ నాతో మాట్లాడకుండా ఎంతసేపు ఉంటుంది? రేపటికల్లా మాట్లాడేస్తుంది. అమ్మకి నేనంటే ప్రాణం. ఆల్రెడీ రేపు నన్ను ఎలా కదిలించాలా, ఎలా మాట్లాడాలా అని ప్లాన్ వేస్తూ ఉంటుంది. నీకు చెప్పేంత ధైర్యం నాకు కనిపించడం లేదు నందు. అత్తయ్య నిజంగా అర్థం చేసుకొని ఆవిడ డెసిషన్ని మార్చుకొని నీతో మాట్లాడుతుందో లేదో.
మీరు టిఫిన్ చేసేయండి. టాబ్లెట్స్ వేసుకున్నారా? ఏది ఇంకా లేదమ్మా. గురు, అమ్మా. నువ్వు వెళ్ళి అత్తయ్య గారికి టాబ్లెట్స్ తీసుకునిరా. ఏ టాబ్లెట్స్ బామ్మ? బీపీదా, షుగర్దా, తలనొప్పిదా, ఒంటి నొప్పిదా, పంటి నొప్పిదా, గుండె నొప్పిదా, లేదంటే లివర్కి సంబంధించిందా, లేదంటే కిడ్నీకి సంబంధించిందా? అంటే నాకన్ని రోగాలున్నాయని చెప్తున్నావురా వేధావా? అది కాదండి, ఏ టాబ్లెట్స్ అనేది క్లారిటీ ఉండాలి కదా. సర్లేండి, మొత్తం ఆ ట్రంక్ బయట తీసుకొస్తాను, అవి మీరే చూసుకోండి. వీడికి బాగా వెటకారం ఎక్కువైపోయిందే సులోచన. వీడికి తోక కత్తిరించాలి. కోతికి తోక కత్తిరించినా దాని లక్షణాలు మారిపోతాయి అత్తయ్య. వీడు అంతే. మీరు నేను అని కాదు, ఎవ్వరితో అయినా అలా సరదాగానే ఉంటాడు. ఒక రకంగా అలా ఉండడమే మంచిదేమో. గుడ్ మార్నింగ్ బామ్మ. గుడ్ మార్నింగ్ మనోడా. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మా, గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి విష్ చేయడం కల్చర్ అని నువ్వే చెప్పావు, గుర్తుందా? అవును మేఘనా, ఆ స్కూల్ విషయం ఏమైందమ్మా? ఎంతవరకు వచ్చింది? ప్రిన్సిపల్ని ఇంకొకసారి కలిసాం అత్తయ్య. ఆయన సరిగా యాక్షన్ తీసుకోకపోతే మేము లీగల్గా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాము. మంచి పని చేస్తున్నావు, అస్సలు వదలకండి. దానికంటే ముందు ఆరోహితో కలిసి మా ఛానల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ మీద ఒక ప్రోగ్రాం చేయబోతున్నాం అత్తయ్య. అది పిల్లలకి నేర్పించడం చాలా అవసరం అనిపించింది. అలాగే ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే పిల్లలు ఏం చేయాలి, పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాము. చాలా మంచి ఆలోచనమ్మా. మనుషుల రూపంలో మృగాలు తిరిగే ఈ సొసైటీలో ఇలాంటి అవేర్నెస్ ఉండడం చాలా అవసరం కూడా. ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడానికి మేఘనతో పాటు నేను కష్టపడుతున్నానమ్మా. కాస్త క్రెడిట్ నాకు ఇవ్వు. ఒరే గురు, టాబ్లెట్స్ తీసుకురావడానికి ఎంతసేపు రా? వస్తున్నానమ్మా. ఇదిగోమ్మా, తెచ్చేసాను. అమ్మా, నువ్వు నాతో మాట్లాడటం మానేసి ఆల్రెడీ 13 గంటలైందమ్మా. వరల్డ్ రికార్డ్ కొట్టేసావులే గాని కాస్త నాతో మాట్లాడమ్మా. అమ్మా కోపిష్టి లక్ష్మి, నీకు చాలా కోపం పట్టుదల ఉన్నాయని నేను గుర్తించానులే. కాస్త మాట్లాడమ్మా. మేఘనా, సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం నాకు కుదరదు. నువ్వే వెళ్ళి పికప్ చేసుకో. అలాగే అత్తయ్య. ఎందుకమ్మా, రోజు నువ్వే కదా పిల్లల్ని పికప్ చేసుకునేది, ఇవాళ ఎందుకు కుదరదు? నా మీద కోపం నా పిల్లల మీద చూపిస్తున్నావా? వాళ్ళేం తప్పు చేశారమ్మా? మేఘనా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని మీ ఆయనతో చెప్పు. వచ్చే వారం నిత్య పుట్టినరోజు, గుళ్ళో అన్నదానం చేయించాలి. ఆ విషయం గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. ధర్మకర్త గారు రేపు ఊరికి వెళ్తున్నారు, అందుకే వెళ్తున్నాను. ఆ విషయం తనకి చెప్పు. పెద్దల విషయంలో పిల్లల్ని ఏడిపించే వరస్ట్ మెంటాలిటీ నాకు లేదు. ఈ విషయం కూడా చెప్పు. ఐఎమ్ సారీ అమ్మా, నేనే నీ విషయంలో తప్పుగా ఆలోచించాను. వారసుడు కావాలని పట్టుబడుతున్నావు కదా, ఆ కోపంతో నా పిల్లల్ని ఎక్కడ దూరం పెడతావు అనే భయంతో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. మేఘనా, వెళ్దాం పద.
ఏంటే వీడు ఇలా తయారయ్యాడు? మాటకు ముందు ఒకసారి, తర్వాత ఒకసారి నా పిల్లలు అంటాడు. వాడి పిల్లలు ఎలా అవుతారు? చదివిస్తే ఉన్నమతి పోయిందంటే ఇదే. ఆ పిల్లల్ని తన సొంత పిల్లల్ని చేసుకోవటం అనేది వాడి మంచితనానికి నిదర్శనమత్తయ్యా. అలా అనడం అందరి వల్ల కాదు. వాణ్ణలా పెంచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మన వారసుడి పరిస్థితి ఏంటి? నా బాధ ఏంటో వాడికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది కదా అత్తయ్య. మెల్లిగా వాడే ఒప్పుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. రండమ్మా, కూర్చోండి. సార్ ఏమైంది సార్? ఆ టీచర్ విషయమే కదా? అవును సార్. ఎక్కడమ్మా? అతను ఇంతవరకు స్కూల్కి రానేలేదు. లీవ్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాడు. ఇదిగో మెయిల్ కూడా పంపించాడు. చూడండి. ఏంటి సార్ ఇది? ఇలా లీవ్ ఎలా ఎక్స్టెన్షన్ చేస్తాడు? అతనికి స్కూల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అతనికి లీవ్స్ ఉన్నాయమ్మా. ఏదో ఇంపార్టెంట్ పని ఉండి ఉంటుంది. అందుకే లీవ్స్ ఎక్స్టెండ్ చేసుకొని ఉంటాడు. మేము లీవ్ ఇవ్వడం కుదరదు అని చెప్పలేం కదా. అది అతని హక్కు. నాకెందుకో అనుమానంగా ఉంది సార్. అతనికి మేమిక్కడ అప్రోచ్ అయిన విషయం తెలిసిపోయింది. కావాలనే తను లీవ్ ఇలా పెంచుకొని ఎస్కేప్ అవుతున్నాడు. అలాంటిది ఏమి ఉండదమ్మా. మేము ఎవరో అతనికి చెప్పలేదు. మీరు చెప్పకపోయినా సరే ఎవరో ఒకరు అతనికి మ్యాటర్ లీక్ చేస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని పాపని ఇంటికి రమ్మంటే మేము అతన్ని పట్టుకోవాలని వెళ్తే మేము వస్తున్న విషయం ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. తప్పించుకున్నాడు. మీరు మాకంటే అతనికే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదమ్మా. ఒక క్రిమినల్కి సపోర్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ పడేది మీ మీదనే. అది గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది. ఇదేం చిన్న ఇష్యూ కాదు. ఆ టీచర్ చేసిన కిరాతకాలన్నీ మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. విక్టిమ్స్ అందరూ అతని గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు యాక్షన్ తీసుకోకపోతే మేం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లేదమ్మా, నేను అస్సలు వదిలిపెట్టను. ఐ విల్ టేక్ సివియర్ యాక్షన్ ఆన్ హిమ్. సరే సార్, నేను మళ్ళీ వస్తాను. ఈసారి అతను రాకపోతే రప్పించే ఏర్పాటు చేస్తాను. ఎన్ని రోజులను తప్పించుకుంటాడో అది చూస్తాను. పదలాస్య. హలో సార్. ఎంత పనిచేసావయ్యా నువ్వు? ఆ రిపోర్టర్ మళ్ళీ వచ్చింది. తనంత ఈజీగా వదిలేలా లేదు. నీ మీద ఫుల్ రివెంజ్తో ఉంది. తన దగ్గర విట్నెస్లు అవి ఉన్నాయి. నువ్వు చేసిన చెత్త పనికి నేను కవర్ చేయలేక చస్తున్నాను. నా చేయి దాటిపోతే ఇక నేనేం చేయలేను. సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావో ఏంటో. నీ వల్ల ప్రిన్సిపల్గా నా జాబ్ ఊడిపోయేలా ఉంది. స్కూల్కి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే స్కూల్ మూసేసి అందరం కలిసి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. సార్, ఆ రిపోర్టర్ సంగతి నేను చూసుకుంటాను. తనని ఎలా ఆపాలో నాకు తెలుసు. బామ్మగారు, బామ్మగారు. ఆరోహి, రామ్మా. ఎంతకాలం అయిందమ్మా నిన్ను చూసి. అయ్యయ్యో, లేమ్మా, లే. తీసుకోండి బామ్మగారు. అయ్యో, ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? పెద్దవాళ్ల దగ్గరికి చిన్నపిల్లల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు బామ్మగారు. తీసుకోండి. థ్యాంక్స్. ఆరోహి, కూర్చోమ్మా. అమెరికాలో చదువుకున్నావు గాని నీకిక్కడ పద్ధతులు బాగా తెలుసమ్మా. పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఎలా ఉండాలి, 10 మందిలో ఎలా మెలగాలి అని ఇవన్నీ నీకు బాగా తెలుసమ్మా.
అన్నీ మా డాడీ నేర్పించారు బామ్మగారు. మంచిదమ్మా, చాలా మంచి పద్ధతులు నేర్పించాడు. మీతో ఫోన్లో మాట్లాడడం తప్ప డైరెక్ట్గా వచ్చి కలవలేకపోతున్నాను బామ్మగారు. అందుకే ఇప్పుడు ఖాళీ చూసుకుని మరీ వచ్చాను. మంచి పని చేశావమ్మా. అవును, ఎవరూ కనిపించడం లేదు. అందరూ ఎక్కడికి వెళ్ళారు బామ్మగారు? ఎవరి దారిన వారు వెళ్ళారమ్మా. ఎటు వెళ్ళలేని దాన్ని నేనే కదా, అందుకే ఈ పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. సారీ బామ్మగారు, ఆ రోజు నా ఫ్రెండ్ వల్ల ఇంట్లో ఫంక్షన్లో పెద్ద గొడవ అయింది కదా. అప్పట్నుంచి రావాలంటేనే బాధగా అనిపిస్తుంది బామ్మగారు. అయ్యో, అందులో నీ తప్పే ఉందమ్మా. ఆ అమ్మాయి వల్లనే కదా ఇన్ని విషయాలు తెలిసాయి. ఒక చెడులో కూడా ఒక మంచి ఉంటుందంటారు. ఆ రోజు ఆ అమ్మాయి వల్లే మేఘన ఈ ఇంటి కోడలిగా అందరం ఒప్పుకున్నాం. నా బాధ కూడా అదేగా. నేను ఏదో జరుగుతుందనుకుంటే చివరికి ఏదో జరిగింది. అది సరే అమ్మా, నీ ఫ్రెండ్ను మళ్ళీ కలిసావా? అదేం చెప్పమంటారు బామ్మగారు? నిజంగా అలాంటి మనిషి నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలంటే కోపంగా ఉంది. ఎందుకమ్మా, మళ్ళీ ఏమైంది? అప్పుడు రెండో పెళ్ళనే విషయం దాచి పెళ్లి చేసుకుందా. ఆ తర్వాత మీరు మేఘనాన్ని చేరదీసినట్టు వాళ్ళు కూడా చేరదీశారు. పెళ్లి చేసుకున్న తర్వాత పాపం ఎవరేమంటారు? పోనీ వాళ్ళంత పెద్ద మనసుతో చేరదీసినప్పుడు తను ఎలా ఉండాలి మీరు చెప్పండి. పాపం వాళ్ళ అత్తగారు ఒకే ఒక్క కోరిక కోరితే అది కూడా తీర్చలేదు బామ్మా. అవునా? ఏం కోరిందంట? ఇప్పుడు పిల్లలు ఎలాగో ఉన్నారు కదా, మాకు మనవణ్ణి కనివ్వు అన్నారట. అదేమంత తప్పు బామ్మగారు, మీరు చెప్పండి. వాళ్ళ అత్తగారు అడిగిన దానికి సరే అనకుండా పిల్లల్ని కననంటే కనను అని ఒకటే పట్టు పట్టింది బామ్మగారు. ఏ మాయ రోగం వచ్చిందంట? స్వార్థం బామ్మ. ఇంకో వారసుని కంటే తన మొదటి భర్త సంతానానికి ఎక్కడ ఆస్తి రాకుండా పోతుందోనని భయం. పాపిష్టి మొహంది, అలా ఆలోచించడం ఎంత తప్పు. వాళ్ళు ఆస్తి 3 parts చేస్తాం, ఆ పిల్లలకి ఏ అన్యాయం జరగనివ్వమని చెప్పారు బామ్మ. కాని తను వింటేగా. వినదమ్మా, వినదు. ఎందుకు వింటారు? ఆస్తుల కోసం ఏమైనా చేస్తారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. ఏం తెలియకుండా చేసుకుంటే ఇదిగో ఇలాగే ఏడుస్తారు. తెచ్చు, నాకు కావాల్సింది కూడా ఇదేనే ముసలి. నీ కోపమంతా మేఘన మీదే అని నాకు తెలుసు. నిన్ను రెచ్చగొట్టకుండా ఎలా వదులుతాను? అది అమ్మా, నిత్య, నానమ్మ రాలేదా? రోజు నానమ్మ వస్తుంది కదా, ఇవాళ నువ్వొచ్చావేంటి? నాన్నమ్మకి ఏదో పనుందంట, అందుకే నేనొచ్చాను. పదండి పదండి. తొందరగా వెళ్దాం మమ్మీ. ఎక్కడికో? ఇంటికి వెళ్దాం, హా. ఐస్ క్రీమ్ తిందాం. ఓకే.
కాదు నాన్న. భయపడు కాదు. ఏం కాదు. నిత్య, నువ్వు వెనక్కి జరుగు, దూరంగా ఉండు. మమ్మీ 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 మమ్మీ. ఏయ్, ఎవడ్రా నువ్వు? పావుతలకి. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్ రాస్కల్, ఆగరా, ఆగు. రేయ్ రేయ్, ఆగు, ఆగరా. ఏంటి నీ కూతురు బాగా భయపడినట్లుందిగా? అయినా ఊళ్ళో వాళ్ళ గొడవలు నీకెందుకు? ఇది శాంపిల్ మాత్రమే. రేపు నీ కూతురి కోసం నువ్వు ఏడవాల్సి వస్తుంది. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.